ఒక హోంశాఖ మంత్రి ఉంటే జర భయం ఉంటుండే ఎవరికైనా కూడా. హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి పనులే ముఖ్యమంత్రి చూసుకోలేకపోతా ఉన్నాడు ఈ బిజీ స్కెడ్యూళ్ళల్లో. ఇక హోంశాఖ పనులు లేడే చూసుకుంటాడు చెప్పుండ్రి. అందరినీ అరుచుకొని అడిషనల్గా విద్యాశాఖ మంత్రిలాగా అరుచుకొని హోంశాఖ మంత్రి. నేను నిన్న కూడా చెప్పిన, మొన్న ఒక వార్త వచ్చింది మన పేపర్లోనే. ఏమొచ్చింది, ముఖ్యమంత్రి గారు ఈ రిజల్ట్స్ను, ఈ 10th క్లాసు విద్యార్థుల రిజల్ట్స్ను జీపీఏ నుంచి వెళ్ళి స్కోర్కు, ఆయన గ్రేడ్ల నుంచి వెళ్ళి స్కోర్కు అది చేసిరు మార్కులకు. అయితే ఈ మార్పును చేసిరు కదా, మార్కులు వచ్చేటట్టు, గ్రేడ్లు కాదు మార్కులు వచ్చేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అన్నా, సార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒక గొప్ప మార్పు అయి ఉండాలి. ఈ గ్రేడ్ల నుంచి వెళ్ళి మార్కులకు, మార్కుల నుంచి గ్రేడ్లకు, టీఎస్ నుంచి టీజీలకు, టీజీల నుంచి టీఎస్లకు చిహ్నాలు మార్చి, బొమ్మలు లేపి, రథాలు దించి, గోడలు గీసి, ఇది గొప్ప మార్పు కాదు కదా. దీనివల్ల ఓ గొప్ప మార్పు ఏం రాదు, ఓ గొప్ప డెవలప్మెంట్ ఏం జరగదు. మార్పు అంటే ఏంటిది? ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నప్పుడు, ఇట్లాంటి వాళ్ళు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నప్పుడు తీసుకుపోయి వాళ్ళని బొక్కలేయాలి. సామాన్యులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని 4 తన్నైనా వాటిని చక్కగా చేయాలి.